హైదరాబాద్ లంగర్ హౌస్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కియా కారు పోలీస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక యువతి మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. లంగర్ హౌస్ ఫ్లైఓవర్ నుంచి అత్యధిక వేగంతో వస్తున్నటువంటి కారు అదే ఫ్లైఓవర్ కింది భాగంలో ఉన్న ఈ పోలీస్ వాహనాన్ని బలంగా వెనుక భాగం నుంచి ఢీకొట్టింది. మద్యం మత్తులో ఈ ప్రమాదానికి కారణం అంటూ కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. అయితే ఉదయం 4:30 గంటల ప్రాంతంలో ఇటు లంగర్ హౌస్ పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తూ ఉన్నారు. మరోవైపు వినాయక విగ్రహాల నిమజ్జనానికి తరలుతూ ఉన్నాయి కాబట్టి అందుకునగానే ట్రాఫిక్ క్లియర్ చేయడంతో పాటు పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. లంగర్ హౌస్ ఫ్లైఓవర్ ఎండింగ్ పాయింట్ వద్ద ఈ లంగర్ హౌస్ పోలీసులు ఈ విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అదే సమయంలో విధుల్లో ఉన్నారు. సో ఒక్కసారిగా కూడా లంగర్ హౌస్ ఫ్లైఓవర్ పై నుంచి అత్యధిక వేగంతో కారు రావడం, ఆ తర్వాత వెనక నుంచి పోలీస్ వాహనాన్ని ఢీకొట్టడం అంతా కూడా రెప్పపాటులో జరిగిపోయింది. సో ఇదే సమయంలో కారు వేగంగా ఢీకొట్టడంతో కియా కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయినటువంటి సందర్భం. పూర్తి స్థాయిలో కనీసం ఆనవాళ్లు కనిపించకుండా ముందు భాగం నుజ్జు అయిపోయింది. అలాగే ఆ కారుకు సంబంధించినటువంటి లోపలి భాగాలను కూడా మనం చూడొచ్చు. రక్తపు మరకలు కూడా ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారు ముందు భాగంలో కూర్చున్న ఇద్దరు కూడాను గాయాలతో బయటపడ్డారు. అనంతరం వెనుక భాగంలో మరొక ముగ్గురు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక యువతి ప్రమాదంలో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగినటువంటి సమయంలో కారులో ఇద్దరు యువకులతో పాటు ముగ్గురు యువతులు ఉన్నారు. వీరంతా కూడా కోటి ప్రాంతానికి సంబంధించిన వారిగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత కారును తనిఖీలు చేస్తున్నటువంటి సందర్భంలో కారులో మద్యం బాటిల్స్ లభ్యమయ్యాయి. సో ఇదే నేపథ్యంలో ఇక మద్యం సేవించి వీరంతా కూడా కారు నడిపినట్టుగా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. మద్యం మత్తులోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు భావిస్తూ ఉన్నారు. అయితే సరిగ్గా ఉదయం 4:30 గంటల ప్రాంతంలో ఇక పోలీసులు విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా వెనక నుంచి ఢీకొట్టడం. సో ఆ సమయంలో పోలీసులు సైతం అప్రమత్తంగా ఉండడంతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోడ్డు మీద వీరంతా కూడా పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. సో ఆ సమయంలో ఒక్కసారిగా కారు అత్యధిక వేగంతో వస్తుంది. సో ఫ్లైఓవర్ కిందికి డౌన్ దిగుతున్నటువంటి సమయంలో కారు వేగంతో ఉండడంతో పాటు కారును అదుపు చేయనటువంటి సమయంలోనే ఒక్కసారిగా ఈ పోలీస్ వాహనాన్ని ఢీకొట్టినటువంటి సందర్భం ఉంది. ఒకవేళ పోలీసులపైకి దూసుకుని వెళ్ళుంటే మాత్రం ఖచ్చితంగా మృత్యువాత పడేటటువంటి అవకాశాలు కూడా ఉండేవి. సో ఇదే నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మృతి చెందినటువంటి యువతికి సంబంధించినటువంటి డెడ్ బాడీని ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరో నలుగురు ఈ ప్రమాదంలో గాయపడ్డారు కాబట్టి ఆ నలుగురిని కూడాను ప్రజెంట్ ఇప్పుడు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తూ ఉన్నారు. మరోవైపు లంగర్ హౌస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్న అంశాల గురించి ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమవడంతో పాటు ఇటు పోలీసు వాహనం అలాగే మరొక డీసీ వాహనం కూడా పాక్షికంగా ధ్వంసమైంది. మరోవైపు ఇక కారుకు సంబంధించినటువంటి ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో లోపల ఉండేటటువంటి మిగతా నలుగురు కూడాను స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇంకా ఇందులో మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలన్నట్టుగా తెలుస్తుంది. వారంతా కూడా ప్రజెంట్ ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కలిసి శశి, ఏబీ.